త్రినేత్ర ఐ హాస్పిటల్ అడ్వాన్స్డ్ కాటరాక్ట్ అండ్ లేజర్ సెంటర్ సూది మందు కుట్టు లేకుండా ఫాకో సర్జరీ ద్వారా కేవలం గంటలోనే ఆపరేషన్ చేసి డిశ్చార్జ్ చేయబడును. పాత బస్టాండ్ పక్కన అక్షయ రెస్టారెంట్ వెనుక సిద్దిపేట. నాకు వచ్చి కలిసిండు, ఎంత బాధ అనిపిస్తుంది అంటే మామ నేను హాస్టల్ పోతున్నాను అన్నాడు. సరే బిడ్డ మంచిగా చదువుకో అని చెప్పాను. మా ఇంటికి వస్తే హాస్టల్ సిబ్బంది సరైన పద్ధతిలో పిల్లల్ని క్రమశిక్షణ పెట్టాక సీనియర్స్గా మా అబ్బాయిని ఇట్లా గొంతు బట్టి పిసికిర్రా, గొంతు కన్నైతే కమిలిపోయినట్టున్నది, గొంతు బట్టి పిసికిర్రా, ఇంకేం జరిగింది మరి అది సిబ్బంది బాధ్యత రహితం. హుస్నాబాద్ మండలంలోని జిల్లాలగడ్డ సమీపంలో ఉన్నటువంటి కేజీటీ పీజీ స్కూల్లోనైతే ఒక విద్యార్థి మాత్రం అనుమానాస్పదంగా అయితే మృతి చెందింది. అసలు ఏం జరిగిందనేది కూడా అసలు తెలియట్లేదు. అసలు హత్యనా ఆత్మహత్య అనేది కూడా పోలీసులు అయితే ఇక్కడ విచారణ అయితే చెప్పడం జరిగింది. వాళ్ళ నాన్న ఉన్నాడు. అసలు ఎప్పుడు ఆ విద్యార్థి హాస్టల్కు రావడం జరిగింది అనేది కూడా మనం తెలుసుకున్నాం. లేదు చెప్పండి, అసలు మీ కొడుకు పేరు ఏం పేరు, అసలు ఎప్పుడు రావడం జరిగింది హాస్టల్కి, మీరు ఎప్పుడు దించిపోయారు? పొద్దున 10 గంటలకు దించిపోయినా. ఈరోజు 11:20 ఫోన్ చేసి, సార్ రండి మీ అబ్బాయి పడ్డాడు, దెబ్బలు తగిలినా హాస్పిటల్ తీసుకుపోయినాము ఉంటే ఊరికి వచ్చేసాం. అంతే, వచ్చిన తర్వాత శవ మీద చూపించారు. ఈ పాఠశాలలో చదవబట్టి అసలు ఎన్ని రోజులు అవుతుంది? మొన్న సెలవుల్లో కూడా ఎట్లా గడపడి ఇంటి దగ్గర ఎట్లుంటారు? క్లెవర్ స్టూడెంట్, బాగా చాలా క్లెవర్ స్టూడెంట్. నిన్న తీసుకొని వచ్చిండు, మాకు అల్లుడు అవుతాడు అంతే. అసలు పోయిన తర్వాత 11:20 కాల్ చేసారు వాళ్ళ డాడీకి. చేసిన తర్వాత కొంచెం బాగాలేదు, దెబ్బ తాగినని చెప్పేసి కాల్ చేస్తే ఒక్కడే వచ్చిండు. ఒకటి వచ్చిన తర్వాత తీరా చూసారికి ఏమైంది, మీకు హాస్పిటల్ రమ్మంటే వచ్చిండు. వచ్చేసరికి బాడే ఉన్నది. అసలు అది కొట్టిరు. అసలు వాస్తవానికి వాడు అంత పిరికోడు కాదు, వానికి ఏం అవసరం, పెట్టుకునేంత అవసరం ఏమున్నది వానికి. వాడు చదివేది 8th క్లాసు, వాడే మొత్తం స్కూల్ యజమాన్యందే బాధ్యత. ప్లస్ సీనియర్ స్టూడెంట్ ఎవరైనా ఇంటర్ వాళ్ళ, ఫస్ట్ ఇయర్ వాళ్ళ, సెకండ్ ఇయర్ వాళ్ళే చాలా వీళ్ళ. ఇప్పుడు ఏమైందంటే పిల్లలు మొత్తము క్లాస్కి వస్తారా, వచ్చిన తర్వాత ఫస్ట్ ఇయర్ వాళ్ళు, సెకండ్ ఇయర్ వాళ్ళు వీళ్ళు పోయి ఇలా పెట్టెలు ఓపెన్ చేసుడు, వీళ్ళు ఏమైనా డబ్బులు ఉంటే తీసుకుడు, స్నాక్స్ ఉంటే తినడు. అటువంటి మూమెంట్లో ఏమైందంటే మళ్ళీ మా అబ్బాయి ఏదైనా అవసరం వెళ్ళిండు పైకి, సడన్ అవ్వబడేసరికి మొత్తం అయితే ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ వాళ్ళు స్కూల్ యజమాన్యము వీళ్ళు మొత్తం వీళ్ళు వాటికి ఇది అయిపోయింది. కానీ వాడు చచ్చేంత వాడిని పిరికి బంద కాదు మా అల్లుడు. మేము మా అల్లుడు నిన్న హాస్టల్కు స్టూడెంట్స్ అందరు రావాలని కాల్ చేస్తే మా అల్లుని కూడా తీసుకొచ్చిండు. మా బామ్మర్ది సత్యనారాయణ, ఆయన కొడుకు చనిపోయింది. మా అబ్బాయి పేరు వివేకు. ఆ అబ్బాయి మంచి హుషారు స్టూడెంటు, మంచి హుషారు అబ్బాయి. ఆ యొక్క క్రమంలో మా అబ్బాయి నిన్న వచ్చి మాకు బాయ్ చెప్పుకుంటూ, నేను హాస్టల్కి వెళ్తున్న మామయ్య, నేను మామయ్యని అవుతా, నాకు అల్లుడు అవుతాడు, బామ్మర్ది కొడుకు. ఆ క్రమంలో నిన్న హాస్టల్ తీసుకొచ్చి దించిండు. 24 గంటలు కూడా కాలేదు, ఈరోజు శవం అయిపోయిండు. నిన్న అబ్బాయిగా వచ్చిండు, చదువుకుంటానే ఉద్దేశంతో వచ్చిన అబ్బాయి ఈరోజు శవంగా మాకు చనిపోయిండు అనేది మెసేజ్ ఇచ్చి మేము వచ్చేసరికి శవంగా చూపించుర్రు. ఇది ఈ యొక్క హాస్టల్ సిబ్బంది బాధ్యత రహితంతో ఇదంతా జరిగింది. హత్య కాబడ్డాడు అనేది మేము భావిస్తున్నాము. హత్య చేసినట్టే ఈ అబ్బాయికి. ఇప్పుడు ఎందుకంటే దాంట్లో సీనియర్ స్టూడెంట్స్ ఉన్న వాళ్లకు ఈ యొక్క హాస్టల్ సిబ్బంది సీనియర్స్కు చెప్పి, అరే బాబు వీళ్ళు ఇట్లుండాలా అట్లుండాలా అనే క్రమంలో వాళ్ళు సరైన పద్ధతిలో హాస్టల్ సిబ్బంది సరైన పద్ధతిలో పిల్లల్ని క్రమశిక్షణ పెట్టాక సీనియర్స్గా మా అబ్బాయిని ఇట్లా గొంతు బట్టి పిసికిర్రా, గొంతు కన్నైతే కమిలిపోయినట్టున్నది, గొంతు బట్టి పిసికిర్రా, ఇంకేం జరిగింది మరి అది సిబ్బంది బాధ్యత రహితంతో ఇది జరిగింది, హత్యగా వింటబడ్డాడని మేము భావిస్తున్నాము. అదే రకంగా అప్లికేషన్ పోలీస్ డిపార్ట్మెంట్ వారికి, సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ హుస్నాబాద్ పోలీస్ ఇన్స్పెక్టర్ గారికి అప్లికేషన్ మెమోరాండము, మా అబ్బాయి యొక్క పరిస్థితిని చూస్తే దగ్గర పోయి చూస్తే పోస్ట్ మార్టం గదిలో నేను పోయి చూసినప్పుడు ఇక్కడ గొంతు దగ్గర కమిలిపోయి ఉన్నది, అది ఉరి వేసినట్టుగానే ఉన్నది. మరి ఇది అబ్బాయి అయితే పిరికి అబ్బాయి కాదు, ఉరి పెట్టుకునే అవసరం ఏం లేదు. నిన్న మా అబ్బాయి మంచిగా వచ్చి ఈరోజు శవం అయిందంటే ఇది ఎవరో కావాలని చేసింది, దాంట్లో సీనియర్సా లేకుంటే సిబ్బందా, టీచర్సా, వీళ్ళ బాధ్యత రహితంతో ఇదంతా జరిగింది. పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఎవరో దోషులు వాళ్ళను తేల్చి యాక్షన్ తీసుకొని అరెస్ట్ చేసి
మాకు న్యాయం జరగాలని నిన్న హాస్టల్కి వచ్చే ముందు అబ్బాయి మీతోనేమైనా మాట్లాడాలా మీ అల్లుడు? మా అల్లుడు హాస్టల్కి వచ్చే ముందు నాకు వచ్చి కలిసిండు. ఎంత బాధ అనిపిస్తుంది అంటే మామ నేను హాస్టల్కి పోతున్నాను అన్నాడు. సరే బిడ్డ మంచిగా చదువుకో అని చెప్పాను. మా ఇంటికి వస్తే చాయ్ తాగిపో బిడ్డ అంటే చాయ్ తాగిండు, మంచిగా మాట్లాడిండు. మంచిగా చదువుకో బిడ్డ అంటే చదువుకుంటా మామ అన్నాడు. మా అల్లుడు మంచి ఆర్టిస్టు, మంచి డ్రాయింగ్ కూడా వేసి పోలీస్ డిపార్ట్మెంట్ తోటి ఇతర డిపార్ట్మెంట్లతోటి కూడా అభినందించబడ్డాడు. మంచి డ్రాయింగ్ లో చాలా నాణ్యతగా అందరూ అబ్బాయిని అప్రిషియేట్ చేసిన సందర్భాలు ఉన్నాయి. అయినా దీంట్లో ఈ యొక్క మా బాబు చనిపోవడానికి కారణం ప్రత్యేకంగా మొత్తం ఈ యొక్క హాస్టల్ సిబ్బంది కారణమని, దాంట్లో ప్రిన్సిపాల్, సిబ్బంది, వార్డు ఇన్ఛార్జా, ఈ సీనియర్ పిల్లల దీన్ని పోలీస్ డిపార్ట్మెంట్కు మేము కోరినాము. దీని మీద యాక్షన్ తీసుకొని ఎవరైతే మా అబ్బాయిని ఇది చేసారో దోషులను తేల్చి అరెస్ట్ చేయాలని మేము విన్నవించడం కోరుకున్నాం. ఈరోజు ఉదయం 11:30 ప్రాంతంలో ఈ KG2 PG రెసిడెన్షియల్ స్కూల్లో ఒక అబ్బాయి కింద పడి దెబ్బలు తాగాయని చెప్పి ముందు ప్రాథమిక సమాచారం రావడం జరిగింది మాకు పోలీసు వారికి. తర్వాత హాస్పిటల్కి షిఫ్ట్ చేసామని చెప్పారు. మేము హాస్పిటల్కి వెళ్ళే వరకు అబ్బాయి చనిపోయి ఉన్నాడు. తర్వాత వెంటనే మా ఉస్మానాబాద్ లోకల్ SI గారు, తర్వాత CA గారు స్పాట్ విజిట్ చేశారు. విజిట్ చేసిన తర్వాత తల్లిదండ్రులు కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. మేము కూడా హాస్పిటల్కి వెళ్ళి అబ్బాయి చూసాము. అబ్బాయికి ఎక్కడ దెబ్బలు లేవంటే ఎక్కడ దెబ్బలు లేవు, ఓన్లీ ఈ స్ట్రాంగ్లేషన్ మార్క్ మాత్రం మెడకుంది. దాని విషయంలో వాళ్ళ తల్లిదండ్రులు ఇచ్చిన పిటిషన్ ప్రకారంగా వాళ్ళు అనుమానాస్పదంగా ఉంది అని చెప్పి ప్రిన్సిపాల్ పైన, టీచర్ల పైన మరియు స్టూడెంట్స్ పైన అనుమానం ఉంది మాకు అని చెప్పి చెప్పడం జరిగింది. దాని మీద కేసు నమోదు చేస్తున్నాం. దానిలో నిష్పక్షపాతంగా ఎవిడెన్స్ సేకరిస్తాం. తర్వాత కేసు రిజిస్టర్ చేసి నిష్పక్షపాతంగా దర్యాప్తు చేస్తాం. ఆ దర్యాప్తు ప్రకారంగా ఏం తేలితే ఎవరి మీద అక్యూజేషన్ ప్రూవ్ అయినా కానీ వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాం. ఖచ్చితంగా తీసుకొని యాక్షన్ తీసుకుంటాం. పోలీసు పరంగా ఖచ్చితమైన ఇన్వెస్టిగేషన్ చేసి దాని ప్రకారంగా యాక్షన్ తీసుకుంటాం. నాకు వచ్చి కలిసిండు. ఎంత బాధ అనిపిస్తుంది అంటే మామ నేను హాస్టల్కి పోతున్నాను అన్నాడు. సరే బిడ్డ మంచిగా చదువుకో అని చెప్పాను. మా ఇంటికి వస్తే హాస్టల్ సిబ్బంది సరైన పద్ధతిలో పిల్లల్ని క్రమశిక్షణ పెట్టక సీనియర్స్గా మా అబ్బాయిని ఇట్లా గొంతు పట్టి పిసికిర్రా, గొంతు కన్నైతే కమిలిపోయినట్టున్నది, గొంతు పట్టి పిసికిర్రా, ఇంకేం జరిగింది మరి అది సిబ్బంది బాధ్యత రహితం